సంగారెడ్డిలో తిరంగా ర్యాలీని నిర్వహించిన బీజేపీ శ్రేణులు. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలో జాతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమై కొత్త బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో జాతీయ జెండాలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, ఎడ్ల రమేష్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ దేశపాండే, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్, కసినివాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్, తేజస్విని, పట్టణ మాజీ అధ్యక్షులు ద్వారకారవి, యశ్వంత్తో పాటు సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల మరియు పట్టణ డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగినటువంటి తిరంగా యాత్రకి మరి మొన్న జరిగినటువంటి పహల్గామా ఒక సంఘటనను దానికి మనమందరం కూడా సంఘీభావం తెలుపుకుంటూ ఈ యొక్క యాత్రను తీయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి ఈ యాత్రను సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుల సంఘాల వారికి, అదేవిధంగా విశ్వకర్మ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మొన్న జరిగినటువంటి పహల్గామా ఒక యుద్ధంలో చూసినట్టయితే ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాల నుంచి మరి ప్రజలు ఒక 4 రోజులు 5 రోజులు సేద తీర్చుకుందాం, ప్రకృతిని ఆస్వాదిద్దాం అని చెప్పి ఫ్యామిలీని తీసుకొని టూర్ వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటనలో మరి పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి, భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వారిని అక్కడ భార్య ముందటనే భర్తను పేరు అడిగి, మరి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి, మరి భర్త ముందలనే భార్య యొక్క సింధూరాన్ని తూర్చుకోమంటే అప్పుడు ఆ యొక్క ఇల్లాలి బాధ అంతా ఇంత కాదు. బతుకున్న భర్త ముందే మరి కుంకుమను చెరిపేసుకొని ఆమె కళ్ళ ముంగట ప్రాణాలు తీస్తుంటే అది చూడడం అంటే మరి అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన ఇంకొకటి ఉండదు. అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు మరి అక్కడ వాళ్ళని టెర్రరిస్టులను అడగడం జరిగింది. నా భర్తను నా కళ్ళ ముందే చంపుతున్నావు, మరి మమ్మల్ని ఎందుకు విడిచిపెడుతున్నావు, మరి మమ్మల్ని కూడా చంపేయి, నా భర్త పోయిన తర్వాత నేనుండి ఏం చేస్తాను అడిగితే, నువ్వు నీ దేశానికి పోయి మోదీ గారికి చెప్పు, పాకిస్తాన్లు మమ్మల్ని చంపిర్రని చెప్పి నీ మోదీకి చెప్పుకో అని చెప్పి హెచ్చరించినటువంటి టెర్రరిస్టులకి మరి ఆ మహిళలు ఇక్కడ వచ్చి ఆ యొక్క సంఘటన చెప్పినట్టయితే అప్పుడు మోదీ గారి ఒక మహిళలని కించపరిచి మహిళల ముంగటనే భర్తల ప్రాణాలు తీసినటువంటి పాకిస్తాన్లకు బుద్ధి చెప్పాలంటే మేమేం గాజులు వేసుకొని కూర్చోలేదు. భారతదేశం చేతగానటువంటిది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లు వాళ్ళ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉర్రని చెప్పి ఒక పురుషులను కాకుండా మీరు ఏదైతే మహిళలను హెచ్చరించి పంపించిరో మహిళలతోటే మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఒక 2 మహిళలతోటి స్టార్ట్ చేసి వాళ్ళకు బుద్ధి చెప్పినటువంటి ఘనత భారతదేశంలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు యుద్ధం జరుగుతుంటే అక్కడ టెర్రరిస్టులు కానీ వాళ్ళు ఒక గన్ తోటి, బుల్లెట్ తోటి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి బుల్లెట్తో సమాధానం చెప్తుంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కంటి చూపుతోనే వారికి సమాధానం చెప్పి మరి ఈరోజు భారతదేశాన్ని కాపాడుకున్నటువంటి ఘనత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. ఈ పాకిస్తాన్ వాళ్ళని ఎట్లయితే ముట్టడించిర్రో, నేలమట్టం చేసిండో దేశ ప్రధాని, ఈరోజు ఏ దేశమైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఈరోజు మన దేశం నుంచి కూడా మరి ఈరోజు జవాన్లు సైనికులు పోరాడి మన కంచెగా ఉండి ఈరోజు ప్రాణహాని జరగకుండా మన ప్రాణాలను గడపడినటువంటి జవాన్లకు మరి వారికి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా మనం మన దేశం నుంచి వారికి సంఘీభావం తెలుపుకుంటూ ఇప్పుడు కూడా ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి గత నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన సందర్భంగా 25 మంది చనిపోయిన తర్వాత ఒక విదేశీయుడు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఆడపడుచుల ముందు మగవాళ్ళని ఏ విధంగా చంపిరో దానికి ఉగ్రదాడికి భారతదేశం వ్యతిరేకంగా ఆ రోజు చెప్పిన మోదీ గారికి మీరు పోయి చెప్పమని చెప్పడంతో ఉగ్రవాదులకు ఒకటి మోదీ గారు హెచ్చరిక చేసిరు, మీ మగవాళ్ళం కాదు ఆడవాళ్ళతోనే మీ అంతు చూస్తాని చెప్పడంతో మొన్నటికి మొన్న ఎవరైతే కర్నల్ సోఫియా ఖురేషి అదేవిధంగా వింగ్ కమాండర్ రోమియా సింగ్ వీళ్ళిద్దరు ఆడపడుచులు ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో 9 సంవత్సరాలు మట్టు పెట్టిన ఘనత ఆడపడుచులు సోదరులకు దక్కింది. ఇదే ఒకటే సంకేతం. మొన్నటికి మొన్న ఏదైతే డ్రోన్లు పంపించారో ఆ డ్రోన్లను మట్టు పెట్టిన భారతదేశం ఏదైతే ఎన్ని డ్రోన్లు పంపించినా కానీ అన్ని డ్రోన్లను ఆకాశంలో పేల్చిన ఘనత మన భారతదేశం. ఈ పేల్చిన ఏవైతే ఆకాశంలో పేల్చిన వింగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ DRDO మన హైదరాబాద్లో జరిగింది, మన తెలంగాణలో జరిగింది. దానికి గతంలో ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి గారు MD ఉన్నప్పుడు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలు ఎవరికి ఇంతవరకు ప్రపంచంలో లేవు. ఆయుధాలు ఎప్పుడైతే మట్టు పెట్టిండో భారతదేశాన్ని చూసి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఆశ్చర్యపోయినాయి. ఒకటి ఎక్కడైతే స్పేస్ స్టేషన్లు ఉన్నాయో 9 స్పేస్ స్టేషన్లు పేల్చిన ఘనత మన భారతదేశానికి. ఈరోజు కుప్పగూలిన పాకిస్తాన్కు ఏదైతే వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయో బలూచిస్తాన్ గిట వాళ్ళ మీద ఆక్యుపై చేస్తూ ఉన్నది. ఎవరైతే పాక్ ఆక్రమిత కాల్చుతున్నారో మేము భారతదేశంలో కలుస్తా ఉన్న వాళ్ళ ప్రజలు ఎవరైతే 60 లక్షల మంది ప్రజలు ఉన్నారో భారతదేశంలో ఉంటే మేము ప్రశాంతంగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు మతాల కొట్లాట పెట్టడానికి మీ కులం ఏంది, మీ మతం ఏంది అని చెప్పడంతో మతం కులం కాదు, మేము ఉగ్రవాదానికి ఉగ్రవాదం అంతం చేయడమే భారతదేశం అంత్య లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని రాబోయే రోజుల్లో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా కానీ మళ్ళీ లేవకుండా భారతదేశం వైపు కన్ను చూపిస్తే మీ కన్నులు కాదు పాకిస్తాన్ అమంతమవుతాని గిట షాంపులు చూపేయడం జరిగింది. ఎక్కడైతే త్రివిధ దళాలు ఉన్నాయో త్రివిధ దళాలు ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఆకాశం నుంచి వచ్చినా సరే, వాయువు నుంచి వచ్చినా సరే, వాటర్ నుంచి వచ్చినా సరే, భూమి మీద వచ్చినా సరే త్రివిధ దళాలు ఏకమై ఒక్కసారి వాళ్ళ మీద పడితే మీరు చూశారు. ఏదైతే బ్రహ్మోత్సవం ఉందో బ్రహ్మాస్త్రం ఉందో S-400 ఏ విధంగా అయితే ప్రయోగించారో దాన్ని బట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అమెరికా కన్నా మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడైతే భారతదేశంలో ఎప్పుడైతే ఆయుధాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందో ఇంతవరకు ఏ దేశానికి తెలియదు. మొన్న పాకిస్తాన్ మీద అటాక్ అయిన తర్వాతనే ఈరోజు భారతదేశం కెపాసిటీ తెలుస్తా ఉన్నది. 140 కోట్ల మంది ఎవరైతే జనాభా ఉన్నారో 140 కోట్ల మంది జనాభా సైనికులకు అండగా ఉండి భారతదేశానికి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏకమై సైనికులకు అండగా ఉన్న భారతదేశాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయరు, విడగొట్టలేరు. భారతదేశంలో ఏ కులం ఏ మతం ఉన్నా కానీ వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండి ఉగ్రవాదాన్ని ఏరివేసేదానికి ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవడానికి ఈరోజు అంతేగా లక్ష్యంగా ఏరివేస్తా ఉన్నారు. గతంలో హెచ్చరించారు ఏదైతే ఉన్నదో పాకిస్తాన్కి ఏదైతే దేశమో మొన్నటికి మొన్న సాయం చేసిరో ఆ దేశం కూడా అతలాకుతలమవుతుంది. పాకిస్తాన్కు ఏ దేశమే IMF ఏదైతే ఒక 26,850 కోట్లు ఏదైతే ఇచ్చిరో
అది కూడా వెనుకకు తీసుకోమని. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పోషించడానికి మీరు ప్రోత్సహిస్తా ఉన్నారా? ప్రపంచంలో మొత్తం ఒకటే తీర్మానం యుఎన్ఎస్ లో ఏదైతే యునైటెడ్ నేషన్ లో తీర్మానం చేసి ఉగ్రవాదం నిర్మూలన చేసి ఏ దేశమైనా ఉగ్రవాదం లేకుండా ప్రశాంతంగా జీవించడానికి ప్రతి ఒక్కరు ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. దానికే భారతదేశానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఏ దేశాన్నైనా అంతే మొన్నటికి మొన్న ఉగ్రవాదం ఏదైతే ఉన్నారో మన దగ్గర 3 అటాకులు చేయడానికి వచ్చిన ఆ ఉగ్రవాదిని నిన్న మట్టు పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న అంతకుముందు స్థావరాలన్నీ మొత్తం మట్టు పెట్టడం జరిగింది. ఈ రోజు ఉగ్రవాదం లేకుండా మోదీ గారు చర్యలు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరూ బేషరతుగా వాళ్ళందరూ ప్రజలు సపోర్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.